హాయ్ హలో వెల్కమ్ టు కిరణ్ టీవీ న్యూస్. పవన్ కళ్యాణ్ గారికి ఆయన శరీరానికి తగిలినటువంటి గాయాలకు ముఖ్య కారణం ఆయన అభిమానులేనా? ఆయన అభిమానులే ఆయనకి శాపంగా మారారా? ఆయన ఆరోగ్యానికి గల కారణాలు, ఆరోగ్యం దెబ్బతింటానికి గల కారణాలు అంటే అలాగే కనిపిస్తుంది. ఎందుకు ఏంటి అనేది మీకు ఒకసారి చదువుతాను. ఈరోజు జనసేన పార్టీ అఫీషియల్ హ్యాండిల్ నుంచి ఒక ట్వీట్ అయితే చేశారు. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారికి ఆయనకి హెల్త్ రీత్యా రీసెంట్గా కొంచెం ఇబ్బందులు అయ్యాయి. సైనస్కి సంబంధించిన ప్రాబ్లంతో సర్జరీ జరిగింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు సైతం పవన్ కళ్యాణ్ గారిని ఆయన ఇంటికి వెళ్ళి మరీ పరామర్శించారు. ఇది ఒక దేశ చరిత్రలోనే ఇది ఒక సరికొత్త అధ్యాయం అని చెప్పచ్చు. అలాంటి పవన్ కళ్యాణ్ గారు పదే పదే ఎందుకని అనారోగ్యం బారిన పడుతున్నారు అనేది ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఇక అభిమానుల వల్ల పవన్ కళ్యాణ్ గారికి తగిలినటువంటి గాయాలు ఏంటి, ఇవి కూడా మీకు చెప్పేటువంటి ప్రయత్నం చేస్తాను. అసలు ఇప్పుడు జరగబోయేటువంటి ఈ శస్త్రచికిత్సకి సంబంధించినటువంటి విషయాలు కూడా మీకు చెప్తాను. జనసేన పార్టీ అఫీషియల్గా ఇచ్చింది, ఒకసారి ఫస్ట్ అది చదువుదాం, తర్వాత మనం మాట్లాడుకుందాం. ఇకపోతే ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారికి శస్త్రచికిత్స, 2 భుజాలకి రొటేటర్ కఫ్ ఇంజురీస్. తొలుత కుడి భుజానికి ఇప్పుడు ట్రీట్మెంట్ చేస్తారు, సర్జరీ చేస్తారు. ఆ తర్వాత 3 గంటలన్నర పాటు ఈ శస్త్రచికిత్స జరుగుతుంది. అంటే ఆపరేషన్ 3 గంటలన్నర పాటు కంటిన్యూస్గా ఆపరేషన్ జరుగుతుందంటే అది ఎంత పెద్ద సర్జరీనో ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం. ఇది ఒకవైపు మాత్రమే, అంటే ఇప్పుడు చాలా క్లియర్గా చూసుకోవచ్చు. 2 భుజాలకి అయినాయి. తొలుత కుడి భుజానికి చేస్తారు, తర్వాత మళ్ళీ ఎడమ భుజానికి మళ్ళీ కొంచెం ఒక 2-3 నెలల గ్యాప్ తీసుకుని మళ్ళీ పవన్ కళ్యాణ్ గారికి చేయవలసినటువంటి పరిస్థితి. మొన్నటికి మొన్న సైనస్, అంతకుముందు కొన్ని ఇష్యూస్ వల్ల సినిమాలప్పటి నుంచి కూడా కొంచెం ఇబ్బంది పడుతూనే ఉన్నారు. ఇప్పుడు భుజాలకు, వీటి గురించే ఇక్కడ చాలా క్లియర్గా రాశారు. 2016లో తగిలినటువంటి గాయాలకు తోడుగా పోరాట యాత్ర నుంచి గత ఎన్నికల ప్రచారం వరకు కూడా పార్టీ శ్రేణులు, అభిమానులు చేతులు పట్టి లాగటం. అంటే పవన్ కళ్యాణ్ గారు ఎక్కడికి వెళ్ళినా సరే ఇదిగో అని చెప్పి ఎవరన్నా షేక్ హ్యాండ్ ఇవ్వాలి, ఆయన టచ్ చేయాలనేటువంటి అభిమానం ఉంటుంది. ఆ అభిమానమే ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారికి శాపంగా మారిందంటే వెళతారు, పట్టుకుని గుంజేస్తారు, ఎట్లా పట్టుకుని ఇక్కడ అంటే ఆ నరం, ఆ చెంప మొత్తం ఒక సైడ్ లాగి అవతల పడిపోయేంత, అంటే ప్రాణం ఎంత గిలగిలా కొట్టేసుకుని ఉంటుందో పవన్ కళ్యాణ్ గారికి ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం. కొన్ని సందర్భాల్లో ఆయన టాప్ పైకి ఎక్కినప్పుడు అమాంతం వెళ్ళిపోయి కాళ్ళు అలా పట్టేసుకుంటారు. ఆ మనిషి నుంచున్న మనిషి ఎలా పడిపోతాడో ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం. అలాంటి దారుణమైనటువంటి ఘటనలు. ఇంకో పక్క ఈ పక్కన చేయబట్టుకుంటారు, ఈ పక్కన చేయబట్టుకుంటారు, లాగితే ఇవి చీలిపోతాయి. అంటే ఎంత దారుణమైనటువంటి సిచ్యువేషన్ పవన్ కళ్యాణ్ గారు ఎన్ని సంవత్సరాలు ఫేస్ చేశారో ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం. 2016 నుంచి ఉప ముఖ్యమంత్రి ఆంధ్రప్రదేశ్ పవన్ కళ్యాణ్ గారికి శనివారం ఉదయం ముంబైలో శస్త్రచికిత్స జరిగింది. ఆయన 2 భుజాలకు రొటేటర్ కఫ్ ఇంజురీస్ తీవ్రంగా ఉన్నాయని ఇటీవల ఆయన ముంబై ఒక ప్రముఖ పెద్ద హాస్పిటల్కి వెళ్ళి అక్కడికి ఆయన టెస్ట్ చేయించుకుంటే వెంటనే సర్జరీ చేయాలని అక్కడ కోరారు. ఇటీవల వైద్య పరీక్షలు నిర్వహించినప్పుడు వెంటనే వీలైనంత త్వరగా ఆపరేషన్ చేయించుకోమని చెప్పారు. కానీ అప్పటికీ పవన్ కళ్యాణ్ గారు ఆయన నిర్వహించాల్సినటువంటి అప్పటికే షెడ్యూల్ అయిపోయినటువంటి అధికారిక కార్యక్రమాలు అవి ముగించుకొని నేను వచ్చి ఈ ఆపరేషన్ చేయించుకుంటానని పవన్ కళ్యాణ్ గారు వైద్యులకు తెలిపారు. ఆ తర్వాత 2 భుజాలకి ఒకేసారి ఈ ఆపరేషన్ చేయటం అనేది కొంత నొప్పి తీవ్రత భరించలేనటువంటి స్థాయిలో ఉంటుందని వైద్యులు తెలిపినటువంటి పరిస్థితి అయితే ఉంది. అయితే మొదట కుడి భుజానికి చేసి రొటేటర్ కఫ్ ఇంజురీకి, అంటే ఈ రొటేటర్ అనేటువంటిది ఇది చూసుకోవచ్చు మీరు. అంటే పవన్ కళ్యాణ్ గారు ఇలా పైకి లేపటానికి, గబుక్కున ఏదన్నా రాయటానికి ఎంత భయంకరమైనటువంటి పెయిన్ 2016 నుంచి, అంటే దాదాపు 10 ఏళ్ల పాటు పవన్ కళ్యాణ్ గారు ఈ పెయిన్ని భరిస్తూనే ఉన్నారు. అలాంటిది ఇప్పుడు ఒక చెయ్యికి జరిగింది. ఆ తర్వాత ముందస్తు చేయవలసినటువంటి శుక్రవారం నిర్వహిస్తారు. దీనికి సంబంధించి శనివారం రోజు కూడా పవన్ కళ్యాణ్ గారు ఆపరేషన్కు 3.5 గంటల పాటు పట్టినట్లు వైద్యులు కూడా తెలిపారు. మరో కుడి మరో భుజానికి కూడా 2 నెలల వ్యవధిలో ఇంకొక, అంటే ఎడమవైపు ఉన్నటువంటి భుజానికి కూడా చేయవలసి ఉంటుందని కూడా చెప్పారు. 10 ఏళ్ల నుంచి నొప్పి భరిస్తూ పవన్ కళ్యాణ్ గారు 2016లో భుజానికి గాయాలయ్యే ప్రథమ చికిత్స అనంతరం వైద్యులు తగిన విశ్రాంతి అవసరమని సూచించారు. సమావేశాలలో పాల్గొన్నారు. 2018లో చేపట్టినటువంటి పోరాట యాత్ర సందర్భంగా జనసేన పార్టీ శ్రేణులు నాయకుడి దగ్గరికి వెళ్ళి చేతులు కలవాలని అనే ఉద్దేశంతో చేతులు పట్టుకుని లాగారు. ఆ సందర్భంలో నొప్పి కలిగిన నొప్పులు భరించేవారు. ఆ యాత్రలో అభిమానులు దూసుకు వచ్చినా కొంతమంది అయితే నిజంగా దూసుకు రావడం అంటే అన్నా అనుకుంటూ ఎక్కడి నుంచి వస్తారో ఎదురు వచ్చి అలా గుద్దుకుంటూ వెళ్ళిపోతాడు ఆయన.
ఒక్కసారి అసలు ఆ తల అలా ఇలా పట్టుకుని గుంజితే ఏమైపోద్ది చెప్పండి. అసలు అసలు ఈ చెస్ట్ అంతా కూడా ఆయనకి విపరీతమైనటువంటి గాయాలు అయిపోయాయి. కాళ్ళు చేతులు రక్కేసి గోర్లు వేసేసుకుని కొంతమంది వచ్చేసేవాళ్ళు. వాళ్ళు రక్కేసి పీకేసి లాగేసి అమ్మా బాబోయ్, నేను నా కళ్ళతో చాలా చూసా. అటు పోరాట యాత్ర అప్పుడు కావచ్చు, రీసెంట్గా జరిగినటువంటి మొన్న 2024 ఎలక్షన్స్లో ఆయన వారాహి యాత్ర అప్పుడు కావచ్చు, మామూలుగా లేదు. అలాంటి ఆ క్రౌడు కొన్ని లక్షల మంది ఎలా పడితే అలా లాగేయటం అనేది పవన్ కళ్యాణ్ గారు మనం చూసాం. ఇక్కడ ఇదిగోండి, ఏప్రిల్ మాసంలో పవన్ కళ్యాణ్ గారు ముఖ్య శస్త్రచికిత్స జరిగింది. ఈ సందర్భంలో పలు వైద్యులు వైద్య పరీక్షలు చేసిన సందర్భంగా భుజాలకు రొటేటర్ కఫ్ ఇంజురీస్ అయ్యాయి. మజిల్ టైర్స్ తీవ్ర స్థాయిలో ఉన్నట్లు, అంటే మజిల్స్కి మధ్య ఎక్కువ గ్యాప్స్ రావటం, దీనికి మధ్య గ్యాప్స్ ఎక్కువ వచ్చేయటం, ఆయన పదే ఇబ్బంది పెట్టడం, ఇవన్నీ కూడా తరచూ జరిగాయి. అయినా కూడా పవన్ కళ్యాణ్ గారు మీరు ఆలోచించండి, ఇంత భయంకరమైనటువంటి ఆ బాడీలో అసలు పెయిన్స్ని తట్టుకుంటూ 24 నెలల పాటు ఒక్కసారి కూడా ఆయన అసలు ఇలా డల్గా ఉన్నట్టు కానీ ఇంకొకటి ఉన్నట్టు కానీ కనిపించలే. ఎన్నున్నా ఆయన ఆఫీస్లోనే కూర్చుంటారు, ఆయన పని చేసుకుంటారు, ఇంట్లో కూర్చున్న పని చేసుకుంటున్నారు, ఆఫీసులో కూర్చున్న పని చేసుకుంటున్నారు. అలా చేశారు కాబట్టే 77 సంవత్సరాల భారతదేశ చరిత్రను తిరగరాసి 24 నెలల్లో 24 జాతీయ అవార్డులు తీసుకొచ్చినటువంటి పరిస్థితి కనిపించింది. అదే కనుక ఆయన్ని అంటే అభిమానులు అది శాపంగా మారకూడదు. పవన్ కళ్యాణ్ గారికి మీరు కలవాలనుకోవచ్చు, కానీ ఆయన పట్టుకుని గుంజేసి లాగేసి పీకేసి మీకేం ఆనందం వస్తుందో తెలియదు, కానీ ఆయన మాత్రం నలిగిపోతున్నాడని చెప్పాలి. అలాంటి ఒక గొప్ప నాయకుడిని, అంటే మీ అధినేతని ఈ స్థాయిలో మీరు ఉండాలని కోరుకుంటే ఆయన ఆరోగ్యంగా ఉండాలిగా. ఎక్కడి వరకు ఏ స్థాయి వరకు వెళ్ళాలన్నా ఫస్ట్ ఆయన ఆరోగ్యంగా చాలా బలంగా నిలబడాలిగా. దాన్ని అభిమానులుగా మనమే ఆయనకి శాపం అయ్యి ఇలా గుంజేసి అసలు చీల్చేస్తే, మనిషిని ఆ నరాల్ని తెంపేస్తే ఎంతవరకు కరెక్ట్? ఎంత ప్రేమైనా ఉండొచ్చు, కానీ ఆ ప్రేమ అధినేతకు శాపంగా మారటం ఎంతవరకు కరెక్టో అభిమానులు, జన సైనికులు, జనసేన పార్టీ నాయకులు అందరూ కూడా ఆలోచించుకోవాలి. పదే ఆయన రోడ్డు మీదకి రావట్లేదు అంటే ఇందుకే. రావాలని ఆయనకి చాలా ఉంటుంది. ఆయన నాకు పిఠాపురంలో నాకు చాలా బాగా గుర్తుంది. మమ్మల్ని పిలిచి ఇలా ఒక రెల్లివాడలో ఇలా ఉంది సార్, వాళ్ళు మిమ్మల్ని గుండెల్లో పెట్టుకున్నారంటే మనం వెళ్ళొచ్చా అని చెప్పి వెంటనే అనేసారు టక్కమని. అమ్మో మీరు మాత్రం అసలు ఆ గల్లీలు కానీ చిన్నగా ఉంటాయి సార్, అసలు మీరు వెళ్తే అక్కడ ఉండే వాళ్ళకి ఇబ్బంది, మీకు చాలా ఇబ్బంది, వద్దంటే అవునులే మళ్ళీ కరెక్టే అని చెప్పి అంత ఫాస్ట్గా వెళ్ళిపోదాం అనుకుంటాడు ఆయన. కానీ మళ్ళీ ఒక్కసారి మనలాంటి వాళ్ళు చెబితే, అక్కడ ఉండేటువంటి ఆయన సెక్యూరిటీ సిబ్బంది చెబితే అప్పుడు ఆగుతారు. అలాంటి పరిస్థితి ఉంది. ఆయన ఎంతసేపు జనాల్లో తిరగాలనే ఉంటుంది పవన్ కళ్యాణ్ గారికి, కానీ జనాలు ఆయనని, ఆయన శరీరాన్ని ఇంత దారుణంగా చూడండి. ఇప్పుడు అంత 3.5 గంటల పాటు చేసేటువంటి సర్జరీలు వెంటనే 2 నెలలకి 3 నెలలకి చేపించుకోవడం అంటే మనిషి ఎంత వీక్ అవుతారో ప్రత్యేకించి ఆలోచించండి. మనం పవన్ కళ్యాణ్ గారిని కలవండి, షేక్ హ్యాండ్ ఇవ్వండి, మిమ్మల్ని కలుస్తారు. నాకు తెలిసి ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ప్రతి ఒక్క జన సైనికుడిని, జనసేన వీర మహిళలను కూడా పవన్ కళ్యాణ్ గారు డెఫినెట్గా కలుస్తారు, అందులో ఎటువంటి సందేహం లేదు. కాకపోతే దానికంటూ కొంచెం ఒక పద్ధతి పాడు ఉంటుంది. ఇలా పట్టుకుని మీద బట్టి లక్కేసి పీకేసి లాగేసి ఆయన గాయపరచడం అనేది దయచేసి మానుకోండి. మీరే ఆయన శరీరాన్ని ఇంత గాయపరిస్తే ఎలా చెప్పండి? ఇది ఇప్పుడు ఆయన జరుగుతున్నటువంటి దాన్ని, ఆయన మంచిగా ఉంటే ఈ దేశానికి ఎన్ని గొప్ప పనులు చేస్తారో 77 సంవత్సరాల్లో చేయలేంది 2 సంవత్సరాల్లో చేస్తే ఆయన పూర్తి ఆయుష్తో పూర్తిగా ఆరోగ్యంతో ఉంటే మాటల్లో కూడా ఊహించుకోలేం, ఆ స్థాయిలో ఉంటుంది.